ఎటు చూసినా అశేష భక్తజనం అమ్మవారి నామస్మరణలతో బలకంపేట రేణుక ఎల్లమ్మ దేవాలయ పరిసరాలు మారుమోగాయి. శతచండీయగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా బుధవారం నాడు దేవస్థానం రాజగోపురం మరియు ఇతర ఉప ఆలయాల శిఖరాలకు కలశాభిషేకం నిర్వహించారు. శ్రీ జగద్గురువు ఆది శంకరాచార్య కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి చేతుల మీదుగా ఈ కలశాభిషేకం కన్నుల పండుగ సాగింది. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ మనందరం హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. అమ్మవారి దయతో ధర్మ ప్రచారం ఈ మందిరం ద్వారా జరగాలన్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ గత 5 రోజుల నుంచి వేద పండితుల ఆధ్వర్యంలో కుంభాభిషేకం శతచండీ యాగం వైభవంగా జరిగిందన్నారు. శాసనసభ్యులు మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ స్వామి ఆధ్వర్యంలో ఈ మహా కుంభాభిషేకం జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. జోగిని శ్యామలాదేవి మాట్లాడుతూ కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారం అమ్మవారని అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ దేవాలయం సంబంధించి కుంభాభిషేకం కార్యక్రమం కంచి కామకోటి స్వామి విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీద జరగడం, వారి ఆదేశానుసారం వారి ఇచ్చినటువంటి నిర్దేశాన్ని అనుసరించి మిగతా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి చండీ హోమం కార్యక్రమం కూడా జరిగింది. చాలా జయప్రదంగా స్వామివారు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. వారు ఇచ్చినటువంటి సందేశంలో ఈ దేవాలయం రోజు రోజుకి పెరుగుతూ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకంతా మంచి చేసేటువంటిగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. 1992లో 2011లో ఈ కార్యక్రమంలో కుంభాభిషేకం కార్యక్రమం జరిగింది. మొదటిసారి జయేంద్ర సరస్వతి వారు కంచి కామకోటి స్వామివారు వచ్చి కార్యక్రమాన్ని చేయించారు. ఈ 2 సందర్భాల్లో కూడా ఈ ప్రాంతపు ప్రతినిధిగా శాసనసభ్యునిగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. ఈ 3వసారి కూడా ఈ కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొనడం నేను వ్యక్తిగతంగా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి స్వామివారు ఇక్కడికి వచ్చినందుకు మేమంతా కూడా ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతం వారందరి తరఫున స్వామివారి దివ్య చరణాలకు నమస్కరించి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 5 రోజుల నుంచి అమ్మవారి కుంభాభిషేకము శతచండీ హోమము బాగా బ్రహ్మాండంగా జరిగింది. ఈ యొక్క వేద పండితులు ఋత్వికుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు ఆఖరి రోజు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి గారి ఆధ్వర్యంలో పూర్ణావతి కార్యక్రమం బ్రహ్మాండంగా ముగిసింది. వారు భక్తులను ఉద్దేశించి సందేశం కూడా ఇవ్వడం జరిగింది. అమ్మవారి విశేషత గురించి చెప్పడం జరిగింది. అమ్మవారిని పూజడం వల్ల అమ్మవారి విశేషత గురించి చెప్పడం జరిగింది. ఆ యొక్క స్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క మహాకుంభాభిషేకము శతచండీ హోమము పూర్ణావతితో ముగిసింది. నమస్తే అండి అందరికీ. సర్వీజన సుఖినో భవంతు. ఆ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాల కోసం ఈరోజు రావడం జరిగింది. గతంలో 2011లో ఈ అమ్మవారి కైంకర్యాలతో కుంభాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈ 2024లో అమ్మవారికి కుంభాభిషేకం జరిగాయి. సో ఈ పుష్కరిణి కాలంలో ఎంత అభివృద్ధి చెందిందో మీరే చూసుకోండి. అమ్మవారి దినదినాభివృద్ధిగా భక్తులకు నిజంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా చేసే ఎల్లమ్మ. అంటే మనకు ఎక్కడైనా విగ్రహాలు చెక్కి శిల్పులు చెక్కి ప్రాణప్రతిష్ఠ చేశాక గర్భాలయంలో పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బావిలో స్వయంభుగా వెలిసిన అమ్మవారు. అందుకే మనకి 4:30 నుంచి 5 ప్రాంతంలో చూసినట్టయితే నిత్య అభిషేకాలు, అమ్మవారి నిత్య కళ్యాణాలు, మంగళవారం, ఆదివారం, శుక్రవారం అమ్మవారి భక్తుల కోలాహలం మీరు చూస్తూనే ఉంటారు. ఎల్లరను కాపాడే ఎల్లమ్మ నలుమూలల మన దేశం వ్యాప్తిగా అందరికీ ఆశీర్వచనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.